Preview. అందరికీ నమస్కారం. ఏపీ పొలిటికల్ కి స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్ వాతావరణం రోజురోజుకి హీట్ ఎక్కుతోంది. ఇలాంటి తరుణంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయితో ఎవరో కొట్టారు. అది టీడీపీ వాళ్లే కొట్టారని వైసీపీ భావిస్తా ఉంది. టీడీపీ ప్రభుత్వం మాత్రం కోడికత్తుల మరో డ్రామా అంటున్నారు. ఏది నిజం, ఏది వాస్తవం తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక వార్తల్లోకి వెళితే ఎవరికి వాళ్లే ప్రచారాలు జోరుగా సాగించుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. ఎలాంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని సింగ్ నగర్ లో మేము సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి మేము సిద్ధం సభలో ప్రసంగిస్తున్నారు. ఇంతలో పెద్ద గజమాల తెచ్చి జగన్మోహన్ రెడ్డికి ధరించారు. ఇంతలో జగన్మోహన్ రెడ్డికి గాయమైంది. ఒక్కసారిగా చూస్తే జగన్మోహన్ రెడ్డి తలకి రక్తం కారుతోంది. అయితే ఎవరో రాయి పట్టుకుని జగన్మోహన్ రెడ్డిని బలంగా గాయపరిచారు అంటూ సభ మొత్తం హల్చల్ అయింది. కానీ ఇందులో కొన్ని వాస్తవాలు, కొన్ని రాజకీయ కోణాలు, కుట్రలు, కుతంత్రాలు కొన్ని బయటపడ్డాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, కానీ ఈ బహిరంగ సభలో మాత్రం కరెంటు లేదు. అదే సమయంలో గజమాలను తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి వేశారు. భారీ గజమాలకు ఓసలు పెడతారు. ఒకవేళ ఓస ఊడి కొంతమంది అభిప్రాయం, కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రమే ఇది కావాలనే టీడీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆదరణ తట్టుకోలేక ప్రజలు విపరీతంగా వస్తున్నారని, కుట్రలు పన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కావాలని అటాక్ చేశారని వైసీపీ ప్రభుత్వం భావిస్తా ఉంది. వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి కావాలనే అటాక్ చేశారని రాతలు రాశారు. కానీ టీడీపీ ప్రభుత్వం మాత్రం ఇది ఒక కోడికత్తి డ్రామా, కావాలని జగన్మోహన్ రెడ్డి మళ్లీ వ్యూహం శపథం సినిమాలాగా మరో కోడికత్తి డ్రామాలా ఈసారి రాయి డ్రామాలు వాడతా ఉన్నాడు. ఇది కావాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే పని తిప్పి తిప్పి కొడతాయి. ఆ సభలో కొంతమంది జనం కూడా లేరు. ఆ టైంలో కరెంటు కూడా లేదు. మీకు మీరు చేసుకుని ఆ నేపం ప్రతిపక్ష పార్టీల మీద రుద్దటం కరెక్టా కాదంటూ టీడీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ రాజకీయంలో ఎలక్షన్ దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటివి జరగడం సర్వసాధారణం. జగన్మోహన్ రెడ్డి కావాలని డ్రామా ప్లే చేశాడా, లేక ఎవరైనా కావాలనే కొట్టారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మరో నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.